అన్న ఈ చేపని ఏ చేప అంటారు? పరచేప, కట్టచేప, మాతనా? హలో ఫ్రెండ్స్, వీడియో షూట్ కోసం చెప్పేసి మేము కాకినాడ దగ్గరగా ఉన్నటువంటి బీచ్కి వచ్చామండి. కాకినాడ వెళ్తుండగా ఈ యొక్క వీడియో మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది కాకినాడ బీచ్ అండి. ఇది పడవ. ఇదే పడవ నుంచి వారు వేటకి వెళ్తారు, వస్తుంటారు. వాస్తవం ఏంటంటే స్ట్రైక్ కదా, వేటకి ఎవరు వెళ్తలేదు. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వల లాగుతున్నారు. అంటే వారు లోపలికి వెళ్ళి వల వేయచ్చు, లోపలికి వెళ్ళాలంటే పడవ కావాలి. అయితే వారు పడవ లేకుండా కాస్త కెరటం కొంచెం లోపలికి వెళ్ళి వారు వల వేసి వల లాగుతున్నారు. అంటే వారి ప్రయాస చేపలు పట్టేదానికోసం, చేపలు దొరికేదానికోసం వారు అక్కడ వల వేసి లాగుతున్నారు. ఎందుకంటే దరిన జలలని కొన్ని చేపలు దొరుకుతాయి. అయితే ఇప్పుడు వాటి కోసం వలేశారు. మరి చేపలు పడ్డేలా తెలియదు కానీ, అంటే వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వారికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఏదో విధంగా జీవనోపాధి గడుపుకోవాలని చెప్పేసి ఆలోచనతో వారు వల వేశారు. సో ప్రజెంట్ చేపలు ఏమి లేవు. మీరు చూస్తున్నారు లేదో నా అవతారం చూడండి. వాతావరణం బాగాలేదు, తుఫాను అల్పఫీర్ అనమాట. ఒకవైపు నుంచి రెయిన్ పడతా ఉంది, ఒకవైపు నుంచి మీ వీడియోలు చేస్తూనే ఉన్నాం, మిమ్మల్ని ఆనందింపచేయడం కోసం, రంజింపచేయడం కోసం. సో ఫ్రెండ్స్, ఇది కాకినాడ బీచ్ ఏరియా. సో అటువంటి వారు ఈ కాకినాడ నుంచి ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా చాలామంది దరికి వెళ్ళి వలలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్ట్రైక్ కదండి, వేటకి వెళ్ళకూడదు. వేటకి వెళితే పోలీసులు పడేసుకుంటారు. ఈ 2 నెలలు కూడా వేట నిషేధం. సో ఇటువంటి వారు చాలామంది కడుపు నింపుకోవడం కోసం పడుతున్నటువంటి ప్రయాసాలు మీరు ఒకసారి చూడొచ్చు. ఇంత వాతావరణం బాగోలేకుండా రెయిన్ పడతా ఉంటే చూసారా బీచ్ బోర్డుని ఎంతమంది ఉన్నారో. ఇంక వాళ్ళు ఆ క్లైమేట్ కూడా లెక్క చేయకుండా సముద్రంలో వారు శుభ్రంగా స్నానం చేస్తూ ఉన్నారండి. అంటే వాతావరణం పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏదో విధంగా కాస్త ఆనందపడాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి ఆలోచనతో వారు వచ్చారు. చేపలు ఏమి లేవా? ఎంతో ఆస్తి వచ్చామన్నా. చేపలు పడతాయేమని తీసాం, పడలేదు. పీత పడిందా? అట్లు తీ. ఫ్రెండ్స్, మీరు చూసారా, 1 గంట సేపు కష్టపడి వలేస్తే ఒక పీత దొరికిందండి. సో ఈ పీత అమ్మితే డబ్బులు రావండి బాబు, ఒక 10 రూపాయలు కూడా ఎవరు. అయితే ఏంటంటే ఈ వల కొట్టేద్దండి, ఇది వల కొట్టేద్ది, మరలా వల వేసుకోవాలి. ఎంత బాధ అండి. ఇవి స్ట్రైక్ కదండి, పాటలు మరి తప్పదు. ఫ్రెండ్స్, దీన్ని నీలపీత అంటారండి. నీలపీత, మాతనా? మాత గుచ్చుకుంటుంది అది. ఫ్రెండ్స్ చూసారా, రాత్రి అంతా శ్రమ పడిన ఒక చేప పడలేనట్టు బ్రదర్ కష్టపడ్డారు, ఒక చేప పడ్డది. ఫ్రెండ్స్ చూసారా, 1 గంట సేపు ఉంచారన్నా. వల వేసి 1 గంట సేపు ఉంచితే ఫ్రెండ్స్ మాత అంటారు దీన్ని. మాత చేప పేరండి. సో 1 గంట సేపు ఉంచితే ఒక్క చేప పడ్డదండి. ఆ ఒక్క పీత ఒక్క చేప. మరి వేటగాళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్పండి. పొరపాటు మాదంటారా? తుఫాను వేసామంటారా? తుఫాన్ అయినా తుఫాను కాకపోతే సముద్రం కదండి, కొన్ని చేపలన్నా పడాలి కదా. ఇది కూరకు పంచేదేనా? అలా తిప్ప. ఫ్రెండ్స్, ఇది ధర్మకోల్తో చేయబడినటువంటి ఒక చిన్న పడవ అండి. అంటే ఇవి ఎప్పుడు వేటాడతారంటే స్ట్రైక్ టైంలో వేటాడుతుంటారండి. మామూలు టైంలో దీన్ని యూజ్ చేయరు. ఇది చిన్న పడవ, ఓన్లీ ధర్మకోల్. చూసారా, ఇవన్నీ ధర్మకోల్ బాక్స్ అనమాట. ధర్మకోల్తో చేస్తారు. చుట్టూ ఈ సీడ్స్ వేసేసి, ఈ సీడీ నెట్ అంటారు దీన్ని, ఈ సీడీ నెట్ కప్పేసి వేటకి వెళ్తారు. సో ఇది ఎప్పుడు వేటాడతారంటే ఈ స్ట్రైక్ టైంలో, ఫిషింగ్ నిషేధం టైంలో వీటిని చేసుకొని ఈ ఫిషర్మెన్స్ వేటకి వెళ్తూ ఉంటారు. ఇటువంటి వలలు కొన్ని చేసుకొని వేటకి వెళ్తారు. చూసారా. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇందులో చిన్నవి ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. ఇదే సముద్రంలోకి వేటకి వెళ్తారండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు చాలా సుదూర ప్రాంతంలో కనిపిస్తూ ఉంది.
ఇలాంటి పడవతోనే వారు వేట చేస్తూ ఉన్నారు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ షిప్ కనబడుతూ ఉంది. షిప్కి ముందు కొన్ని పడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవే థర్మోకోల్ బాక్సులతోనే చేసుకొని వేటకి వెళ్తున్నటువంటి, వేట చేస్తున్నటువంటి, వల్ల అవుతున్నటువంటిది మీరు దృశ్యం చూడొచ్చు. చూసారు కదా, అది ఫ్రెండ్స్. సేమ్ పడవ, సేమ్ ఇటువంటిదే, కానీ దానికంటే ఇది చిన్నదండి. దానికంటే చిన్న పడవ ఇది. దీని మీద అది కొంచెం పెద్ద పడవ, దానికంటే చిన్న పడవ. ఇది ఒక్క మనిషి మాత్రం వేటకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదైతే ఇద్దరు వేటకి వెళ్ళొచ్చు, లేదా ముగ్గురు వేటకి వెళ్ళొచ్చు. ఇది ఓన్లీ ఒక్కరు మాత్రం వేట చేయడానికి ఉంటుంది. ఇద్దరు ఎక్కారనుకోండి తిరగబడిపోద్ది అనమాట, ప్రమాదం జరుగుద్ది. ఇలాంటి స్కేర్లు పట్టుకొని వెళ్ళి ఏమైనా చేపలు వస్తే స్కేర్లు వేసుకొని దరి తీసుకొని వస్తారు. 3000కి 4000కి అమ్ముకుంటారు అనమాట. కింద ఉన్నాయా? అన్న ఈ చేపని ఏ చేప అంటారు? పరచేప, కట్టచేప? ఫ్రెండ్స్ చూసారా, కట్ట చేప అంటారు. దీన్ని కనిసి అనొచ్చు, పరచేప అనొచ్చు. దీని సో చిన్న చేపలను కట్ట చేపలు అంటారు. దీనికంటే పెద్ద చేపలేమో కొయ్యింగ్ చేపలు అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, వెనకాల వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి తీతమ్ముడు వీడియో. ఎన్ని పడ్డా అన్న? ఫ్రెండ్స్ ఇవిగో ఎన్ని పాలు వేసారు వాళ్ళు తప్పదు తెలియదు కానీ ఫ్రెండ్స్, మొత్తానికి 6 చేపలు కనబడుతున్నాయి. 6 పాలు వేసి ఉంటారు. ఎన్ని పాలు వేసి? 5 పాలు వేసారా? చూసారా, 5 పాలు వేస్తే 6 చేపలు పడ్డాయి. అది స్ట్రైక్లో చేపలు ఉత్పత్తి అంటారు. ఎక్కడ కనపడ్డాయి స్ట్రైక్లో చేపలు బాగా? ఫ్రెండ్స్ ఇది ఎన్టీఆర్ బీచ్ దగ్గర మీరు చూస్తున్నారు. ఇది ఫ్లైఓవర్ టైప్లో ఉంటుంది. ఈ రైట్కి స్ట్రైట్గా మనం వెళ్తున్నట్లయితే బీచ్ కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటిది అక్కడ లైట్ హౌస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద ఏం చేస్తారంటే, ఈ లైట్ హౌస్ ఫిషర్మెన్స్ ఏం చేస్తారంటే ఆ బోట్లను బ్రిడ్జ్ కింద కడతారు. అక్కడ నుంచి వాళ్ళు వేటకి వెళ్తారనమాట. ఈ స్ట్రైట్గా మీరు చూస్తున్నట్లయితే బీచ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. మీరు చూస్తున్న ఈ వ్యూ ఉప్పాడకి 4 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. లైట్ హౌస్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఉప్పాడకి చాలా దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం. ఇది బీచ్ ఏరియా. మీరు చూడండి, మేము వీడియో షూట్ కోసం చెప్పి వెళ్ళాం. పాస్టర్ గారు, డేవిడ్ గారు పాట పాడుతూ ఉన్నారు. ఇది మీరు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు ఈ వ్యూ కోసం చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. రెయిన్ పడేదాన్ని బట్టి కొంతమంది రాలేకపోయారు, కానీ ఈవినింగ్ టైంలో చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వస్తూ ఉంటారు. కొందరు షార్ట్ ఫిల్మ్స్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కొందరు మూవీస్ చేయడం కోసం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఇది ఉప్పాడ కాకినాడ వెళ్ళేటువంటి రూట్లో ఉప్పాడకి 4 కిలోమీటర్ల దూరంలో ఈ పెద్ద కాలువరి కనిపిస్తుంది అన్నమాట. ఈ పెద్ద కాలువ అంటారు దీన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్ వీడియోతో కలుసుకుందాం.